ప్రభువు నందు అత్యంత ప్రియటువంటి మా ప్రియ సహోదరి సహోదరులకు ప్రభువు నామన మీకు మా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ దినమున మన యొక్క బైబిల్ పఠనము కార్యారంభము కంటే కార్య అంతము మేలని ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనాన్ని ఆధారం చేసుకొని అనేక భక్తులను గురించి మనం అనేక దినములను చూస్తూ ఉన్నాం. ఆరంభము అంతం. ఈ దినమున కూడా ముందుగా చెప్పబడినట్టు ప్రకారముగా బైబిల్లో కొద్ది మంది ఒక 4 వ్యక్తులను గురించి నేను మీకు తెలియజేయాలని గొప్ప ప్రత్యక్ష కలిగినటువంటి వారు, ఏ రోజు ప్రపంచానికి అంతటి కూడా మాదిరికరమైనటువంటి వారు, వారిని గురించి నేను మీకు తెలియజేస్తూ వచ్చినాను. అబ్రహాము, మోషే, దావీదు గారు. ఈ దినమున అపోస్తలుడైన పౌలు గారి గురించినటువంటి ఒక విషయాన్ని తెలియజేయాలని తలస్తూ, అదే పౌలు గారి యొక్క దర్శనమును గురించి చెప్తూ, తిరిగి దైవజనుడు భక్సింగ్ గారి యొక్క దర్శనాన్ని గురించి, ఆయన ప్రత్యక్షను గురించి కొన్ని విషయాలను తెలియజేయాలని. ఎందుకంటే మనం కూడా ఆ సహవాసంలో ఉంటున్నాము, ఆ ప్రత్యక్షలో ఉంటున్నాము. మనం ఎంతవరకు కలిగి ఉంటున్నాము, మన పితరులు ఏ విధంగా కలిగి ఉన్నారు, పౌలు గారి యొక్క విషయం చూస్తే, అదే భక్సింగ్ గారి గురించి మనం తలస్తే చివరి వరకు ఏ విధంగా ఉన్నాడు. ఈ రోజు ఆ సహవాసంలో వెళుతున్నాము, సేవ చేస్తున్నాము, పరిచయం చేస్తున్నాము చెప్పి అందరికీ, ఆల్ సేవకులు కావచ్చు, పెద్దలు కావచ్చు, పరిచారకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, ఎవరికి మినహాయింపు ఏం లేదు. మనం ఎంతవరకు ఆ ప్రత్యక్షలు వెళ్తున్నాము, లేకపోతే నష్టపోయేదే కదా. కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు కదండి. ఆ సహవాసంలో ఉన్నాం, అందులో ఉన్నామని పేరు చెప్పుకుంటూ చివరికి ఆ శిక్షకు లేక ఆ తీర్పు కాడ నిలబడితే ఏం లాభం? అందుకనే దైవజనుడి ద్వారా నేర్చుకుంటే ఇక విధానాన్ని మనము ఎరుగుదాం. గమనించండి, ఈరోజు అపోస్తలుడైన పౌలు గారి గురించి చెప్పాలని తలుస్తున్నాం. పౌలు గారిని దేవుడు ఏర్పరచుకున్నాడు, మనకు తెలుసు. నేను ఈ విషయాన్ని చెప్పక ముందు ఒక వచన ఆధారం ఇంతకుముందు మనం చదువుకున్నాం. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 29, 18. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదు, ధర్మశాస్త్రం అనుసరించేవాడు ధన్యుడు. ధర్మశాస్త్రాన్ని అనుసరించేవాడు. ఈ రోజుల్లో ధర్మశాస్త్రాన్ని మీరినాం. యెషయా గ్రంథం 24లో, ఎందుకండి భూనివాసిని మీదికి భయం వచ్చింది, గుంట ఉరివు నీకు తటంచింది, తూములు మరణం తూములని. ఎందుకు కలవరము అంటే, ఈరోజు మన సహవాసంలో కానీ ఎందుకు కలవరాలు వచ్చినాయి? ఈ దరిద్రమైన స్థితి ఎందుకు వచ్చిందని అంటే, ధర్మశాస్త్రాన్ని మీరు, అందుకనే దాని నివాసులు ధర్మశాస్త్రమును అతిక్రమించినారు అని రాయబడి ఉంది. యెషయా గ్రంథం 24 మొదటి నుంచి మీరు చదువుకోండి. ధర్మశాస్త్రం, అందుకనే మనము కూడా దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించకుండా లోకం యొక్క శాస్త్రాలు, లోక పద్ధతులను అనుసరించి ఈరోజు మనము కరువులో ఉన్నాము, దర్శనం పోగొట్టుకున్నాము. తిరిగి సంఘాలు ప్రత్యక్షత పోగొట్టుకొని లోక సంబంధంగా భయంకరమైన స్థితిగా దిగజారినటువంటి స్థితి అని మనం ఎరగలం. ఎందుకనంటే దర్శనం లేకపోతే జనులు కట్టు లేకంటే రోజులు ఏం పోగొట్టుకున్నామంటే కట్టు లేదు, ఒక క్రమం లేదు, ఒక పద్ధతి లేకుండా జీవిస్తూ వచ్చినాం. ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అనంటే, నేను ఎరుగుదును, ఒకప్పుడు 350 డినామినేషన్లో సంఘ క్రమము, సంఘ దర్శనము, దైవ చిత్తానుసారముగా క్రమమైనటువంటి సంఘము ఏదంటే దైవజనుని యొక్క పరిచర్య అని ఇది మనం ఎరుగుదాం. ఈ రోజు మనము ఏం చేస్తున్నాము? ఆ పరిచర్యలో ఉండి, ఆ విధానంలో ఉండి ఎంతవరకు ఉన్నాం? అందుకనే దయచేసి ఈ పౌలు గారి గురించి ఒకసారి, దైవజనుడు భక్సింగ్ గారి గురించి కొన్ని విషయాలు నేను మీ మధ్యకు పంచుకోవాలని తలస్తూ ఉన్నా. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 19వ వచనం, 26, 19. అపోస్తలుడైన పౌలు అగ్రిప్పరాజు గారితో మాట్లాడుతున్నటువంటి విషయం. కాబట్టి అగ్రిప్పరాజా, ఆకాశం నుండి కలిగిన దర్శనమునకు నేను అవిధేయుడను కాక అంటాడు. ఏం కాడట? ఎక్కడి నుంచి కలిగింది అంటే ఆకాశం నుండి కలిగినటువంటి దర్శనం. ఆకాశం నుండి కలిగినటువంటి దర్శనానికి నేను అవిధేయుని గాను. దర్శనం కలగక ముందు ఈ మనిషి ఏ విధంగా ఉన్నాడు అని అంటే, అపోస్తలుడైన పౌలు గారి గురించి మనకు అందరికి తెలుసు. నేను ఇప్పుడు ఈ విషయాలను మీకు ఎక్కువ చెప్పడం కాదు, కానీ అపోస్తుల కార్యములు 7, 8, 9 అధ్యాయాల్లో తన గురించి రాయబడి ఉంటుంది. 9వ అధ్యాయంలోకి వచ్చేసినాక ఈ విధంగా రాయబడి ఉంటుంది. అపోస్తుల కార్యములు 9లో ఏ విధంగా ఉన్నదంటే గమనించండి. మొదటి వచనం, సౌలు ఇంకనూ ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు, హత్య చేయుటయు, తనకు ప్రాణాధారమేట్టు ప్రధాన యాజకులకు వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులను స్త్రీలను కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేము తీసుకొని వచ్చి దమస్కులో అని సమాజంలో వారికి పత్రికలు ఇమ్మని అడిగాను. తన యొక్క పూర్వస్థితి ఏ విధంగా ఉంది?
పౌలు అంటే సౌలు, ఇతని పేరు సౌలు. బైబిల్లో 2 సౌలు ఉన్నారు. ఈ 2 బెన్యామీన్ గోత్రికులే. మొదటి సౌలు మనకు తెలుసు, ఇశ్రాయేలుకు రాజు. ఆ సౌలు దైవిక విధానాన్ని పోగొట్టుకున్నాడు, ఆత్మ పోగొట్టుకున్నాడు, భయంకరంగా జీవించినాడు, చివరికి భయంకరంగా మరణించినాడు. అదే వంశంలో నుండి చివరి వాడంటిక సౌలును ఏర్పాటు చేసుకున్నాడు. సౌలు చిన్నప్ప అంటారు, చిన్నవాడు అని అర్థం. సౌలు కాదు, పౌలు అంటే చిన్నవాడు అని. సౌలు అంటే రాజు, మనకు తెలుసు. అదే వంశంలో ఆయన పోగొట్టుకున్నాడు, ఈయన సంపాదించుకున్నాడు. అందుకనే పౌలు ఎట్లాంటి వాడు ఆరంభంలో అంటే చెప్పినాడు, పూర్వం దూషకుని, హింసకుని, హానికరుని అని చెప్పినాడు తన తానే. అలాంటి వ్యక్తికి దేవుడు ప్రత్యక్షించినాడు. ఇదే మార్గంలో, దమస్క మార్గంలో దేవుడు ప్రత్యక్షమై గుర్రం నుంచి కింద పడిన తర్వాత, సౌలా సౌలు నన్ను ఎందుకు హింసిస్తున్నావు అంటే, నీవెవడో ప్రభు అంటే, నీవు హింసించే యేసుని అన్నాడు. అప్పటి నుండి సౌలు ఎట్టి పరిస్థితుల్లో దేవునికి అవిధేయుడు కాలేదు, దేవునికి తిరుగుబాటు చేయలేదు. దేవుడు ఏ ప్రత్యక్షతలో ఉంచినాడో చివరి వరకు ఇంతకుముందు చెప్తూ వచ్చాను, పేతురు గారు దేవుడు తనకు ప్రత్యక్షిస్తే ఆ ప్రత్యక్షత పోగొట్టుకున్నాడు, పొందలేదు. అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో చంపుకొని తినుమనంటే తినలే, అన్నిటిని చేయనని చెప్పేసి అన్నాడు. అది ఎత్తబడింది. అందుకనే కొంతవరకే తన పరిధి సేవ చేయగలిగాడు, సంఘాలను కట్టినాడు. ఎవరు అంటే పేతురు. నేను పేతురు గురించి చెప్పడం విమర్శగా చెప్పట్లేదు, గమనించండి. దేవుడు అతనికి ఇచ్చిన దర్శనం అంతే ఉన్నాడు. కానీ రెండో వ్యక్తిగా పౌలుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈయన ఎవరిని అనంటే సర్వ ప్రపంచానికెల్లా ఆ దినములు ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్ళినటువంటి సేవ చేసిన వ్యక్తి ఎవరంటే పౌలే. సంఘ ప్రత్యక్ష కలిగిన వ్యక్తి ఎవరంటే పౌలే. గొప్ప గొప్ప వారి దగ్గర, రాజుల దగ్గర, అధికార దగ్గర నిలబడ్డ వ్యక్తి ఎవరంటే పౌలే. గొప్ప ప్రభు కొరకు గొప్ప త్యాగం చేసి నిలబడిన వ్యక్తి ఎవరంటే పౌలే. గొప్ప సేవ చేసినాడు, గొప్ప సంఘాలను నిర్మించినటువంటి వ్యక్తి ఎవరంటే మనకు తెలుసు, రోమా. ఎన్ని సంఘాలకు పత్రికలు రాసి వచ్చినాడు, 13, 16 పత్రికలు కదండి. సరే, ఎన్నెన్న కానీ ఈ పత్రికలన్నీ రాసిన వ్యక్తి, సంఘం యొక్క విధి నిర్మాణం కొరకు సంఘాలను స్థాపికుడు, ఎన్నో ప్రమాదాలు గుండా వెళ్ళి గొప్ప సేవ చేసినట్టు వ్యక్తి, దైవ ప్రత్యక్షతలు ఉండే. అందుకేమన్నాడు, ఆకాశం కల దర్శనాన్ని నేను అవిధేయుడను కాను అన్నాడు. చివరి వరకు పౌలు గారు ఎలాంటి అవిధేయత చూపకుండా చక్కని సేవ చేశాడు. ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినాయి, అభ్యంతరాలు వచ్చేసినాయి, చెరసాలకు వెళ్ళినాడు. ఎన్ని వచ్చినా కూడా ఆ కలిగినటువంటి దర్శనానికి, ఆ ప్రత్యక్షతకు తల వంచి చివరి వరకు మనకు తెలుసు. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 7లో విశ్వాసం నా పరుగు కడముట్టించుదని, విశ్వాసం కాపాడుకుంటుని, ఇక మీడు నాకు జీవకిరీటం ఉందని చివరి వరకు, అదే అందరూ సచిన పెట్టెలు రాస్తా ఉంటాం. నా పరుగు కడముట్టించుతూనే, విశ్వాసం కాపాడుకుంటుని, నమ్మకంగా నేను ఉంటానని చెప్పేసి. నమ్మకం లేను అని కూడా ఆ పెట్టె మీద రాస్తా ఉంటారు, ఎటదచ్చినా కూడా. కానీ పౌలు చెప్పగలిగిన చివరి వరకు ఉన్నటువంటి అదే విధానంలో దేవుడు దైవజనుడి భక్త్ సింగ్ గారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. పౌలు ఏ విధంగానైతే ఒక గొప్ప యూద మతకర్త అయి ఉండి క్రైస్తవులను ద్వేషించినాడో, పంజాబ్ రాష్ట్రం భక్త్ సింగ్ గారు కూడా చిక్కు మతస్థుడు అయి ఉండి క్రైస్తవులను ద్వేషించిన వ్యక్తి, క్రైస్తవులను విమర్శించిన వ్యక్తి. మనకు తెలుసు, బైబిల్లో కూడా చింపేసిన వ్యక్తి అని మనం వింటున్నాం. ఇట్లాంటి వ్యక్తిని దేవుడు దర్శించినాడు, మనకు తెలుసు. దర్శించి ఆ వ్యక్తిని రక్షించి మన యొక్క దక్షిణ భారతదేశానికి మద్రాస్ పట్టణాన్ని తీసుకుని వచ్చేసి దైవ దర్శనాన్ని ఇచ్చినాడు, దైవ ప్రత్యక్షం ఇచ్చినాడు. పౌలు గారికి ఏమి లేదు అంటే దేశమని లేదు, జాతి అని లేదు, కులమని లేదు, మతమని లేదు, ప్రాంతమని లేదు. ఎవరికి? పౌలు గారికి. అన్ని రకాల వాళ్ళ కాడికి వెళ్ళినాడు. పేతురు అట్లా వెళ్ళలేదు. దేశ, ప్రాంత, రంగు భేదం లేకుండా అందరికీ సమానుడుగా తను సేవ చేసినాడు, సంఘాలను కట్టినాడు. అదే సంఘాలను యూదులకు వీళ్లకు సమానంగా చేసినటువంటి వ్యక్తి ఎవరంటే పౌలు. అదేవిధంగా దైవజనుడు భక్త్ సింగ్ గారిని ఏర్పాటు చేసుకొని రక్షించి, దేశము లేకుండా, ప్రాంతము లేకుండా, కులము లేకుండా, జాతి లేకుండా, మతము లేకుండా, భేదాలు లేకుండా సేవ చేసి అన్ని రకాల వాళ్ళ దగ్గరికి వెళ్ళి, వివాహాలు కూడా అంతే. మనకు తెలుసు, కొంతమంది దైవజనులను చూస్తే ఆ కులం వల్లని ఈ కులం వాళ్ళకు, ఈ కులం వాళ్ళని ఆ కులం వాళ్ళకు, ఆ దేశం వానికి ఈ దేశం, ఈ దేశం వానికి ఆ దేశం, భేదము లేకుండా
దైవిక క్రమాన్ని ప్రకారం సేవ చేసిన వ్యక్తి ఎవరంటే భగత్ సింగ్ గారు. అంతేకాదు పేతురు కంటే గొప్ప సేవకుడు ఎవరంటే పౌలు. ఈరోజు సర్వ ప్రపంచం, అందుకనే ప్రార్థన చేస్తాం మనం, సర్వ ప్రపంచములో ఉన్నటువంటి యొక్క సంఘ ప్రత్యక్షతను, సంఘ దర్శనాన్ని, భగత్ సింగ్ గారి యొక్క సహవాసమును జరిగించినటువంటి పరిచర్య సేవకుడు ఎవరంటే దైవజనుడు భగత్ సింగ్ గారు. ఎక్కడో మెడ్రాసులో ప్రారంభించమంటే ఈ దర్శనం, అక్కడి నుంచి హైదరాబాద్కు, ఇక్కడి నుంచి సర్వ ప్రపంచం. మేము ప్రతిరోజు ప్రతిదినం ప్రార్థన చేస్తాం, ప్రతి మల్లకాడ ప్రార్థన చేస్తాం. ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, యూరప్ ఖండం, ఆసియా ఖండం, అంటార్టిక్ ఖండం, భారతదేశం, ఆంధ్రప్రదేశ్, సర్వ ప్రపంచములో ఉన్నటువంటి సహవాసం భగత్ సింగ్ గారి యొక్క సహవాసం. ఈ దర్శనంలో ఎన్నో సంఘాలు ఉన్నాయి, ఎంతో మంది సేవ చేస్తున్నారు. ఆ దినములో ప్రపంచానికెల్లా పౌలు యొక్క దర్శనము ద్వారా సేవ జరిగింది. మన దినాలలో దైవజనుడు భగత్ సింగ్ గారి ద్వారా ఈ ప్రపంచమంతటికి కలిగినటువంటి విషయం. ఆ దినాలలో సర్వ మతస్థులు, యూదా మతస్థులు తలకిందులు చేసినట్టు సేవ ఎవరంటే పౌలు. మన కాలంలో కూడా డినామినేషన్లు కావచ్చు, ఒక్కొక్కరిని తలకిందులు చేసినట్టు పరిచర్య హెబ్రోను సహవాసం భగత్ సింగ్ గారి యొక్క సేవ కాదంటారా? చివరి వరకు, ముగింపు వరకు దైవజనుడు నమ్మకంగా సేవ చేసినాడు. నా పరుగు కడముట్టించి తిని అని చాలా మంది పోగొట్టుకున్నారు ఆరంభంలో ఉన్నటువంటి వారు అంతంలో. కానీ దైవజనుడు భగత్ సింగ్ గారిని దేవుడు ఆరంభం నుండి ఏ ప్రత్యక్షలు తీసుకొచ్చినాడో చివరి వరకు నిలబెట్టినాడు. పౌలు ఏ విధంగా సమస్తాన్ని వదులుకున్నాడో, అన్ని పెంటగా ఎంచుకున్నానన్నాడు. నాకు నా ప్రభు పరిచర్ని కడముట్టించాలా, ఆ పునరుత్థానం కలగాలని ఎంత పౌరుషంతో దేవుని సేవ చేసినాడో పౌలు. అదే విధంగా దైవజనుడు తన ప్రాంతాన్ని, తన ఆస్తిని, అంతస్తును, పేరు ప్రఖ్యాతులను, బంధువులను అన్ని వదిలి రోషంగా సేవ చేసినాడు. ఏమి లేనివాడుగా చేసినాడు. ఇది ఛాలెంజ్తో కూడిన విషయం. ఈరోజు ఆ సేవలో ఉన్న మేము కూడా భగత్ సింగ్ గారి సహవాసం సేవకు వచ్చినప్పుడు దైవజనుడు ఐజాక్ గారితో అన్నారు, సేవకులం రా మనము, మనకి ఏమి ఉండొద్దు, దైవజనుడు భగత్ సింగ్ గారి యొక్క క్రమం అది, పౌలు గారు కూడా అంతే అని చెప్పేసి అన్నప్పుడు అందుకనే అన్ని వదిలిపెట్టి వచ్చినామండి. నేడు దినాల 2008 తర్వాత చూస్తే సంఘాల పరిస్థితులను చూసి అయ్యో ఈ దిక్కులేని అని చెప్పేసి అనుకున్నాము. అప్పటి వరకు భగత్ సింగ్ గారి యొక్క క్రమంలో ఏమి ఉండొద్దని చేసుకుంటూ వచ్చినటువంటి పిలుపు కలిగినటువంటి వాళ్ళం. పౌలు గారు కూడా అంతే, ఏవేవి నాకు లాభకరమైన వాటిని క్రీస్తు నిమిత్తం నష్టంగా అన్నాడు. దైవజనుడు భగత్ సింగ్ గారు కూడా అంతే, సమస్తాన్ని వదులుకొని నష్టంగా ఎంచుకొని దేవుని కొరకు చివరి సమయం వరకు నమ్మకంగా సేవ చేసినాడు. ప్రపంచానికి వణుకుడు భయం పుట్టించిన సంఘం ఏదంటే హెబ్రోను సంఘం. క్రమం అంటే క్రమమే, ప్రతి డినామినేషన్లు భయపడ్డారు, కాదంటే వీల్లేదు. భగత్ సింగ్ గారి సహవాసం అంటే ఆ దైవజనుడిని ప్రభు తీసుకున్నాడు. ఆ దైవజనుడి యొక్క సహవాసంలో వెళ్తున్నాం ప్రియులారా. ఈరోజు ఆ పరిచర్య ఏమైపోయింది? ఆయన వెళ్ళిన తర్వాత వచ్చినట్టు మన నాయకులు ఏమైపోయినారు? ఈరోజు ప్రపంచమంతటి అని కూస్తుంది భగత్ సింగ్ గారి యొక్క సహవాస విషయంలో. ఎంత బాధకరమైన విషయం. నేను ఎరుగుతానండి. సంఘ ప్రత్యక్ష విషయకొస్తే పౌలు చెప్పినట్లుగా 1 తిమోతి పత్రిక 3:14-15 నేను ఆలస్యం చేసిన యెడల జనులు ఏలాగో ప్రవర్తించవలనో అది నీకు తెలియాలనే జీవముగల దేవుని సంఘం, అది సత్యమునకు స్తంభము అన్నటువంటి సంఘం హెబ్రోను సహవాసం నేను చెప్పగలను. 350 డినామినేషన్లో సత్యానికి స్తంభము, నిజానికి స్తంభము, యథార్థకు స్తంభము అనేటువంటి సంఘం ఈరోజు అబద్ధానికి, మోసానికి, లంచగొండితనానికి, దౌర్భాగ్యమైన జీవితానికి, దుష్టత్వానికి, దుర్మార్గానికి నిలయమైన కూస్తున్నాం. ప్రపంచమంతా అని కూస్తుంది. ఆ దర్శనం ఉన్నాం ప్రియులారా. క్షమించండి, కష్టమైతే బాధ అనిపిస్తూ ఉంటుంది. నష్టపోవద్దండి. నేను బాధతో చెప్తున్నాను విషయం ఏంటంటే చివరి వరకు దైవజనుడు ఆ క్రమంలో ఉన్నాడు. ఆ సావాసులకు నీవు నేను తీసుకురాబడ్డాం. ఏ విధంగా ఉంటున్నాం? ఆయన ఆరంభము అంతము చక్కగా ముగించబడింది. ఈరోజు నీ ఆరంభం రేపు ఎక్కడ నిలబడతాం? ఏ రాజ్యం కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావు? దేవుడు ఆ రాజ్యం కొరకు పౌలు చెప్పినాడు, నా పౌరత్వం పరలోకంలో ఉందన్నాడు. దైవజనుడు అదే చెప్పినాడు, పౌరత్వం అన్నాడు. నాకు ఎక్కడుంది పౌరత్వం? ఏ రాజ్యాన్ని గురించి ప్రయాసపడుతున్నావు?
ఏ అధికారుల గురించి, ఏ పెత్తనాల గురించి సంఘాల్లో జీవిస్తున్నాం మనం? ఏంది నీ గురి, నా గురి ఏంది ఈ చివరి దశలో? ఇది ఎరుగుదాం. కార్యారంభం కంటే అంతము ముఖ్యమండి, ముఖ్యం. కాబట్టి చివరి దినాల మనము, ఆ సహవాసంలో మనము ఏ దర్శనాన్నైతే మనం కలిగి ఉన్నామో దాన్ని పోగొట్టుకోకుండా దాన్ని తిరిగి సమకూర్చుకొని ప్రభు కొరకు సాక్ష్యంగా అపోస్తలుడు పౌలు చెప్పినట్టు ఆకాశంకి వెళ్ళిన దర్శనాన్ని నేను అవిధేయుడను కానని, మనల్ని అవిధేయ చేసేటువంటి, తిరుగుబాటు చేసి నష్టపరిచేటువంటివి ఎన్ని ఉన్నా వాటిని ధిక్కరించి తీసేసుకొని ఈ చివరి దినాల్లో ప్రభు కొరకు నమ్మకంగా జీవిస్తాం. కార్యారంభం కంటే అంతము మేలు. ఆ విధంగా ప్రభు మనకు సహాయపడును గాక. ప్రియ తండ్రి, నీ దాసుడు పౌలు గారి గురించి, రెవరెండ్ భగత్ సింగ్ గారి గురించి ఎన్నో విషయాలున్నాయి. ఈ సాహసం తీసుకొని రాబడ్డాం. మా ముగింపు కూడా మా తండ్రి ఆకాశం కలిగిన దర్శనానికి అవిధేయుడిని కాదని పౌలు చెప్పినట్లు, దాసుడు వెళ్ళినట్లు మేము కూడా ఆ విధానంలో ఉండడానికి మా ప్రియులు మాకు సహాయపడమని యేసు ప్రభు నాను ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికి తోడైయుండును గాక. ఆమేన్. ఆమేన్. ప్రభునందు మీ అందరికీ నా వందనాలు. అన్నిగా భావించబాకండి. దయచేసి సహవాస విధానంలో నమ్మకంగా మనం జీవించుటకు ప్రభు మనకు సహాయపడినట్లు ప్రార్థన చేసుకుంటాం. మా కొరకు కూడా ప్రార్థన చేయండి. ఈ పరిచర్య కొరకు కూడా ప్రార్థన చేయండి. మీ అందరికీ వందనాలు.